పత్రికా మిత్రులకు నమస్కారం. ఒక విషయం ఏంటంటే, నిన్న బాలానగర్ మండల హెడ్ క్వార్టర్లో జరిగిన యాక్సిడెంటు చాలా బాధాకరం. వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ముందుగా జరిగిన సంఘటనను తలుచుకుంటే అది చూస్తేనే విభిత్సంగా ఉంది. చిన్నపిల్లలు పెద్దలు అని కాకుండా తప్పు చేయకుండా వాళ్ళ ప్రమేయం లేకుండా అంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది. వాళ్ళందరూ చనిపోయినరు. వాళ్ళందరి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. వాళ్ళకి అండగా ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని తెలియజేస్తూ, ఈరోజు మహబూబ్నగర్లో చికిత్స పొందుతున్న బాధితులను గౌరవ మాజీ మంత్రివర్యుల డాక్టర్ సి లక్ష్మారెడ్డి గారి వెంబడి జెడ్పీటీసీ గారు మేము అందరం కూడా మహబూబ్నగర్ వెళ్ళి హాస్పిటల్లో పరామర్శించడం జరిగింది. అక్కడికి వెళ్ళి మెరుగైన వైద్యం కొరకు మాజీ మంత్రి గారు హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని డాక్టర్లను అందరినీ కూడా కోరడం అయింది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మొన్ననే గెలిచిన గౌరవ ఎమ్మెల్యే గారు వారికి వచ్చి పరామర్శించి వెళ్ళిండని తెలిసింది. అయితే ఒకటి మాత్రం విన్నవించుకుంటున్నాము. ప్రభుత్వం ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ పార్టీది ఉంది. ఎమ్మెల్యేగా వారు ఉన్నారు, అనిరుద్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ ప్రభుత్వమే ఉంది. మంత్రులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉన్నారు. మా డిమాండ్ ఏంటంటే, ప్రభుత్వం తరపున వారికి ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఆ బీద గిరిజన కుటుంబాలన్నింటినీ కూడా ఆదుకోవాలి. వాళ్లకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ వాళ్ళకు కావాల్సిన బెనిఫిట్స్ గవర్నమెంట్ నుంచి ఏమొస్తున్నాయో అన్నీ కూడా ఇవ్వడానికి ఎమ్మెల్యే గారు కృషి చేయాలని కోరుతూ, అలాగే గతంలో మిడ్జిల్ మండలంలో కొత్తూరు దగ్గర సేమ్ ఒక ఆటో యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో కూడా దాదాపుగా 8-10 మంది చనిపోవడం జరిగింది. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న గౌరవనీయులు డాక్టర్ సి లక్ష్మారెడ్డి గారు స్పాట్గా 12 లక్షల రూపాయలు అప్పటికప్పుడే బాధిత కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. కనుక అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్షంలో ఉన్న ఇప్పటి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాలని డిమాండ్ చేసి బాగా నానా యాగి చేయడం జరిగింది. ఇప్పుడు అధికారంలో ఉన్నారు వారే ఎమ్మెల్యే, వారి ప్రభుత్వమే ఉంది, వాళ్ళ మంత్రులే ఉన్నారు. కనుక ప్రతి కుటుంబానికి, చనిపోయిన ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇప్పియాలి, లేదా ఇప్పించే విధంగా ఏర్పాటు చేయాలి. ఆయన ఇస్తారా, ప్రభుత్వం ఇస్తుందా, ఇచ్చే ఆ బీద గిరిజన కుటుంబాలన్నింటినీ కూడా ఆదుకోవాలని తెలియజేస్తూ, మరొకసారి నిన్న చనిపోయిన వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మేము బాధతాపంతో ఈ విన్నపం చేస్తున్నాం. థ్యాంక్ యూ. నిన్న రాత్రి 6 గంటలకు, సుమారు 6 గంటలకు బాలానగర్ మండల్ హెడ్ క్వార్టర్లో రోడ్ ప్రమాదంలో చనిపోయిన 5 కుటుంబాలకు సానుభూతిగా ప్రకటిస్తున్నాను. ఎందుకంటే నిన్న రోడ్ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలు, వాళ్ళు బీదోళ్ళు, వాళ్ళు కూలీ నాలి చేసేటోళ్ళే, ఉన్నంత స్థాయి కాదు వాళ్ళది. వాళ్లకు ప్రభుత్వ తరపున 25 లక్షలు ఇప్పించాలి. ఎందుకంటే ఇంతకుముందు శ్రీశైలమన్న చెప్పినట్లు గతంలో కొత్తపల్లి గ్రామంలో 8 మంది చనిపోతే అక్కడ ఇదే ఈయన అనిరుద్ రెడ్డి అక్కడ ప్రతిపక్ష నాయకుడు రస్తా రోకో, బంధు పిలుపు, రచ్చ చేసిండు. కానీ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రచ్చ చేసేది కాదు. అందరినీ కలుపుకొని పోయే రకం. నీలాక ఏదో మేము డిమాండ్ చేస్తలేం. ఎందుకంటే మేము చేస్తే రస్తారోకో చేస్తుంటివి, సవాళ్ళ యాత్ర చేస్తుంటివి, సవాళ్ళ రస్తారోకో చేస్తుంటివి. కానీ మీలాక మేము చెయ్యము. ఎందుకంటే మేము ఉద్యమ పార్టీ, మా పార్టీ ఉద్యమ పార్టీ, మా నాయకుడు సానుభూతిగా సామరస్యంగా వెళ్ళాలి. నీలాక ఏదో అహంకారంతో అందరినీ పబ్లిక్ను రచ్చ చేయాలని కాదు.
నువ్వు ఆయన 25 లక్షలు గవర్నమెంట్ తరపున ఇవ్వాలని అన్నావో అదేవిధంగా ఇవ్వాలా. నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యే కదా, నువ్వు చెప్పాలి కదా. ఎందుకు చెప్పలే అమ్మా? నువ్వేం చెప్తున్నావు ఇప్పుడు? గవర్నమెంట్కి అడుగుతా, గవర్నమెంట్ ఇంతకుముందు ఏది ప్రాసెసే లేదు. నీ రికార్డింగ్ విన్నా నేను. నీ ప్రాసెసే లేదు, ఇచ్చేదే లేదు. నీకు అసలు అది బుర్ర ఉంటే ఒక్కసారి తెలుసుకో. ఆ కుటుంబాలకు 12 లక్షల రూపాయలు లక్ష్మారెడ్డి ఇప్పించారా లేరా గవర్నమెంట్ నుంచి? అది తెలుసుకొని మాట్లాడు. కానీ పోయిన ప్రభుత్వం ఇచ్చిందో ఇవ్వలేదో, ఇప్పుడైతే ప్రాసెస్ లేదు అని ఇవ్వాలా నువ్వు మాట్లాడినావు. అది నువ్వు పక్కదారి పట్టియకు. నీ గవర్నమెంట్ నుంచి నువ్వు తెప్పించే బాధ్యత నీది. ఒకవేళ తెప్పియకుంటే మేము నీ ఇంటి ముట్టడిస్తాం, మా లంబడి. అది ఎందుకంటే గతంలో నువ్వు రస్తాలకు చేసినావు, గతంలో నువ్వు ఉద్యమాలు చేసినావు ఇదే శవాల పైన. మేము ఇప్పుడు అట్లా చేస్తలేము. ఎందుకంటే మేము సామరస్యంగా గవర్నమెంట్ని అడగాలి, గవర్నమెంట్ దగ్గర తీసుకోవాలి బీదోళ్ళు వాళ్ళు అని మేము సామరస్యంగా ఇవాళ ప్రెస్ మీట్ ద్వారా మేము అడుగుతున్నాం. ఎందుకంటే గతంలో నువ్వు చేసిన డిమాండ్లు మేము ఇవాళ అదే డిమాండ్ నువ్వు కూడా ప్రతిపక్షాల ఇవాళ నువ్వే అనుకో. అదే నువ్వు గుర్తించుకొని నువ్వు చేస్తావని గుర్తిస్తూ ఇంకో విషయం, మా లక్ష్మారెడ్డి గారు అప్పుడు స్పాట్ ఇవాళ నువ్వు 50,000 ఇచ్చినావు, మేము ఆయన 2 లక్షలు ఇచ్చినాం. లక్ష్మారెడ్డి గారు ఆయన ప్రతి శవానికి 2 లక్షలు ఇచ్చారు. నువ్వు 50,000 ఇచ్చి నేను గొప్పగా ఇచ్చిన అంటున్నావు. ఆ 50,000 ఎవరివి? ఆర్డీఓవి, గవర్నమెంట్వి. అవి కలెక్టర్ ఆర్డీఓ ఇస్తారు ఆ 50,000. కానీ నేను ఇచ్చిన అని గొప్పగా అనుకోకు. కానీ లక్ష్మారెడ్డి గారు 2 లక్షలు ఇచ్చారు. అదేవిధంగా నేను ఈ కుటుంబాలకు, మా బీదోళ్ళ కుటుంబాలకు ప్రతి ఇంటికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, వాళ్ళకు ఆర్థిక సాయం ఇవ్వాలి. 25 లక్షల కంటే తగ్గోనని చెప్పుకుంటూ డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా. జై తెలంగాణ.